నమస్కారం అండి. నేను డాక్టర్ టిఎస్ దీప్తి సరోజిని, సీనియర్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. సో, ఆహ్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హార్ట్ అటాక్స్ వస్తాయా? వచ్చే పనైతే దానికి ముందే మనకేమన్నా సింప్టమ్స్ తెలుస్తాయా? అలా ఉంటే మనం ఎలా గుర్తించాలి? ఇది నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్‌లో చాలా కామన్‌గా నన్ను అడిగే ఒక టాపిక్ అండి. సో, మేము ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసేటప్పుడు చాలా వరకు ఇండస్ట్రీస్ అన్నీ కూడా రిమోట్ ఏరియాస్‌లో ఉంటాయి. సో, అక్కడి నుంచి మనకి ఇమ్మీడియేట్ హెల్త్ కేర్ కావాలన్నా కూడా అట్‌లీస్ట్ ఒక 15, 20 మినిట్స్ మినిమమ్ టైమ్ అనేది పడుతుంది. సో, అలాంటప్పుడు ఎలా ఫేస్ చేయాలి? అసలు ఎలా రికగ్నైజ్ చేయాలి? అనేది చాలా కామన్‌గా అడుగుతుండే ఒక విషయం. సో, హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? చాలా వరకు సడెన్‌గా వస్తుంది. ముందు సింప్టమ్స్ ఏమి ఉండవు. మనకేం తెలీదు అనేది చాలా కామన్‌గా చెప్తుంటారు. బట్ కొన్ని స్టడీస్‌లో ఏం చెప్పారంటే ముఖ్యంగా వుమెన్ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ సర్టెన్ సింప్టమ్స్. సో, ముఖ్యంగా ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి అంటే యాంగ్జైటీ ఉంటుంది. సో, ఏదో ఒక తెలియని ఒక పెయిన్ లాగా కనిపిస్తుంటుంది. ఆ పెయిన్ ఎక్కడుంటుంది? చెస్ట్‌లోనే ఉంటుందా అంటే చెస్ట్ అని కాదు. నెక్ ఉండొచ్చు, బ్యాక్ ఉండొచ్చు, ఆర్మ్‌కి ఉండొచ్చు, సో జా లైన్‌కి వెళ్తూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉండొచ్చు. ఇలాంటివన్నీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కదా మేడం అని అడగొచ్చు ఎవరైనా. సో, ఇవి వేక్ పెయిన్స్‌లా ఉంటాయి. ఇంకొంతమందికి గ్యాస్ట్రైటిస్ లాగా, గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటప్పుడు కూడా మనం కొంచెం అవగాహన తెచ్చుకుంటే బావుంటుంది. సో, అసలు హార్ట్ అటాక్ వస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా పట్టేసుకుంటారనమాట. అంటే ఒక ప్రెషర్ పెట్టినట్టు, ఒక హెవీ వెయిట్ ఏదైనా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో టైట్‌గా స్క్వీజింగ్ పెయిన్ లాగా అనిపిస్తుంది. విపరీతమైన స్వెట్టింగ్ వస్తుంది. బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అవుతుందనమాట. అంటే ఏం కనిపించకుండా ఒక రకమైన మైకంలాగా తూలిపోతున్నట్టు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో, ఇలాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవటం బెస్ట్. సో, ఏమైనా టాబ్లెట్స్ ఉంటాయా? ముందుగానే ప్రికాషనరీగా ఏమన్నా వాడొచ్చా అంటే యెస్. డెఫినైట్‌లీ ప్రతిసారి జనరల్‌గా కూడా మేము ఇండస్ట్రీస్‌లో యాన్యుయల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసినప్పుడు సర్టెన్ టెస్ట్ చేస్తాము. లైక్ ఈసీజీ తీయటము, లేదు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, లేదు ఇంకేదైనా కండిషన్స్ లైక్ హిమోగ్లోబిన్ లో ఉన్నా కూడా ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కొన్ని టెస్ట్ ఏవైతే చేసినప్పుడు కొంతవరకు ఐడెంటిఫై చేయగలం. సో, డెఫినిటివ్ డయాగ్నోసిస్ కావాలి అంటే మాత్రం యాంజియో లాంటిది తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ప్రతి దగ్గర మనం యాంజియో తీసుకోలేం కాబట్టి హై రిస్క్ పీపుల్ అంటే ఎవరు అంటే ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళు, అన్‌కంట్రోల్డ్ లెవెల్స్‌లో ఉన్నవాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ హై రిస్క్ కోవలోకొస్తారు. అలాగే ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, స్మోకర్స్, ఆల్కహాలిక్స్ వీళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్‌లోకొస్తారు. సో, అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తూ, వాళ్ళ గుండె స్టేటస్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం. అండ్ ఏమన్నా మెడిసిన్స్ వాడితే పర్వాలేదా? లేదు ఆల్రెడీ నాకు ఒకసారి అటాక్ వచ్చింది. మళ్ళీ గూడా వచ్చే అవకాశం ఉందన్నారు. మరి దీనికి అసలు క్యూర్ లేదా అంటే, ఒక్కసారి ఒక హార్ట్ అటాక్ వచ్చిందంటే నెక్స్ట్ టైమ్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువే ఉంటాయి. సో, జాగ్రత్తగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, సరైన మోతాదులో ఆహారం తీసుకుంటూ, అవసరమైన యాక్టివిటీ శరీరానికి అందిస్తూ ఉంటే కొంతవరకు హార్ట్ అటాక్ రాకుండా మనము కాపాడుకోవడానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వర్క్ ప్లేస్ దగ్గర ఎప్పుడైనా సరే ఒంటరిగా వర్క్ చేయడం అనేది కరెక్ట్‌గా ఉండదు. ఎవరితో అయినా కూడా అట్‌లీస్ట్ లోన్ వర్క్ అనేది ఈ హార్ట్ పేషెంట్స్‌కి జనరల్‌గా సజెస్ట్ చేయమనమాట. సో, ఇలాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే హార్ట్ అటాక్స్‌ని కొంతవరకు మనము ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ వచ్చింది ఇమ్మీడియేట్‌గా ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్‌లో ప్రతి దగ్గర మీకు దాని బేసిక్ మెడికేషన్ అనేది ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ ఆస్పిరిన్, క్లోబిడాగ్రిల్ అండ్ స్టాటిన్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఈ మధ్య ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నారనమాట. సింగిల్ షాట్స్ ఇది అన్నీ యాక్చువల్‌గా ఎక్కువ చెప్పినా మళ్ళీ ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువుంటుంది కాబట్టి, సో, ఏదైనా ఇమ్మీడియేట్‌గా మెడికల్ అసిస్టెన్స్ సీక్ చేయటంలో బెస్ట్ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు లైఫ్ స్టైల్‌ని సరైన పద్ధతిలో గనక మనము మెయింటైన్ చేయగలిగితే తిండి, నిద్ర, అదే విధంగా మన అలవాట్లు మనం లైక్ ఆహారం తీసుకునే పద్ధతి కావచ్చు, నిద్రపోయే పద్ధతి కావచ్చు. ఎప్పుడైతే కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తామో అప్పుడు ఆరోగ్యం కూడా బావుంటుంది. మన శరీరంతో పాటు మన గుండె కూడా భద్రంగా ఉంటుంది. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే
సో, టెస్ట్ చేసినప్పుడు కొలెస్ట్రాల్ ఉంది. ఆ కొలెస్ట్రాల్ వల్ల మనకేమైనా ఇబ్బందవుతుందా అంటే, ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని. అదేవిధంగా ఈ మధ్య రిసర్చర్స్ ఏం చెప్తున్నారంటే, డిస్లిప్టీమియాకి హార్ట్ అటాక్స్‌కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పారామీటర్ లెవెల్స్‌లో పెట్టుకోవటం ఇంపార్టెంట్. సో, లిపిడ్స్‌కి ఈ లెవెల్స్ డిఫైన్ చేయబడ్డాయి అంటే, మనం తీసుకునే ఆహారం అనేది అదే మోతాదులో ఉండటం మూలాన ప్రయోజనం తప్పించి నిష్ప్రయోజనం ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకి కొంత మెడికేషన్ ఇస్తారు. లైక్ జనరల్ టెర్మినాలజీలో చెప్పాలంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు. క్లోపిడాగ్రిల్ కావచ్చు, ఆస్పిరిన్ కావచ్చు ఇలాంటివి. అవి ఎంత కాలం వాడాలి అంటే ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. లైఫ్ టైమ్ వాడుతూ ఉండాలి. ఏదైనా సర్జరీస్‌కి అలాంటివి వెళ్ళాల్సొస్తే డాక్టర్స్ పర్యవేక్షణలో డోసేజ్ తగ్గించడమో, కొద్ది రోజులు ఆపడమో లాంటివి మాత్రం చేయొచ్చు. అంతేకాని ఒకసారి ఇచ్చిన తర్వాత సడెన్‌గా ఇప్పుడు నాకు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా నాకేం రాలేదు. ఇంక నేను ఆపేయొచ్చు అనేవి చేయకూడదు. నాట్ ఓన్లీ హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్స్ అండి. ఈవెన్ రెగ్యులర్ డయాబెటిస్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే హైపర్‌టెన్షన్‌కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, థైరాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఒకసారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తే ఎప్పటికప్పుడు మనం దాన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. లెవెల్స్‌లో పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి అవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేమైనా వివరణ విశ్లేషణ కావాలంటే కామెంట్స్‌లో తెలియజేస్తే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. థాంక్ యూ.